రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టీసీఎస్ వద్ద ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రతన్ టాటా మృతితో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. టీసీఎస్తో ఆదిబట్ల ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఉపాధి కల్పించిన రతన్ టాటాకు రుణపడి ఉంటామని అన్నారు. టాటా సంస్థల దిగ్గజం, దేశంలోనే ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఆయన ప్రజలకు చేసిన సేవలు వెలకట్టలేనివని, మరులేనివని గుర్తు చేశారు. ఆదిబట్లలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మర్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. టాటా కంపెనీస్ అధినేత శ్రీ రతన్ టాటా గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. రతన్ టాటా గారు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి చాలా కృషి చేసినారు. ఇలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం రతన్ టాటాని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రీజనల్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ పాలసీ 1970 తీసుకొచ్చినప్పుడు అందరి పారిశ్రామికవేత్తల కంటే ముందుగా రతన్ టాటా గారు వచ్చి ఇక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలలో జంషెద్పూర్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి ప్రదేశాలలో ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ పెట్టి నిజంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డారు. ముఖ్యంగా ఆదిబట్లలో నిజంగా హైదరాబాద్ లో వెస్ట్ ప్రాంతమే అంత అభివృద్ధి చెందుతుండే, ఇక్కడ ఈస్ట్ ప్రాంతంలో కూడా గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ భూమి కేటాయించడము, వెనుకబడ్డ ప్రాంతమైన ఇక్కడ ఏమీ లేకపోయినా రతన్ టాటా గారు ఇక్కడ ఇండస్ట్రీ నెలకొల్పి ఈ ప్రాంతానికి వెన్న తెచ్చినారు. ఇక్కడ సుమారు 40-50 గ్రామాలు అంటే అది రతన్ టాటా గారి కృషి వల్లనే అని రతన్ టాటా గారు, టాటా కంపెనీస్ అధినేత శ్రీ రతన్ టాటా గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. రతన్ టాటా గారు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి చాలా కృషి చేసినారు. ఇలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం రతన్ టాటాని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రీజనల్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ పాలసీ 1970 తీసుకొచ్చినప్పుడు అందరి పారిశ్రామికవేత్తల కంటే ముందుగా రతన్ టాటా గారు వచ్చి ఇక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలు